అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం చేసామంటే 31వ తారీఖు ఈవినింగ్ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీ కూడా పాఠశాల తరఫున స్వీట్ బాక్సులు అయితే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి అందరికీ ఇచ్చాను. మహిళా టీచర్స్ అందరూ తీసుకున్నారు. మెన్ అయితే వాళ్ళు రాలేదు వీడియోలోకి. సరేలేనని మేమే అందరం నిలబడుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చి అలిగి వెళ్ళిపోయిన పాప అయితే నా మనవరాలు, నా మనవడు. అందరికీ ఇచ్చావు, నాకైతే ఇవ్వలేదేనా అని అలిగి వెళ్ళిపోతుంది. ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళకు కూడా అయితే స్వీట్ బాక్సులు ఇచ్చాను. వాళ్ళు నా ఆస్తి అండి, వాళ్ళిద్దరూ నా మనవడు మనవరాలు. ఇక లేడీ టీచర్స్ అందరూ అయితే ఉన్నారు, వాళ్ళందరికీ స్వీట్ బాక్స్ ఇచ్చాను. ఈడ పిల్లలు కేక్ కట్ చేసేదానికి కూర్చున్నారనమాట. వీళ్ళంతా వాళ్ళే కలిసి కేక్ తెచ్చుకున్నారు. ఆ కేక్ని ఈ విధంగా హ్యాపీ న్యూ ఇయర్ కేక్ అయితే కట్ చేసాము. భలే హ్యాపీగా అందరూ కేకలు పెట్టారు. అవన్నీ కూడా ఎక్కువగా నాయిస్ ఉందనని తీసేసామన్నమాట సౌండ్స్ అయితే. ఈ విధంగా న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా నైట్ అయితే చేయాలనుకున్నాము, మళ్ళీ ఎందుకులేండి గొడవగా ఉంటుంది నైట్ టైమ్స్, పిల్లలంతా అల్లరి చేయడము. అందరు పిల్లలు రాలేరు, కొంతమందే వస్తారు. అలా అనుకొని ఈవినింగ్ అయితే ఈ విధంగా 1 to 5th వరకే, మిగతా వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేశాం. ఇంకా క్లాసులలో వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు బ్లాక్ బోర్డు మీద ఈ విధంగా హ్యాపీ న్యూ ఇయర్ అయితే డిజైన్ చేసుకున్నారండి. ఇది 30వ తారీఖున స్కూల్కి ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ ఏంటంటే పిల్లలందరికీ కూడా ఇండివిజువల్ వాళ్ళ ఫోటోలు ఉండి ఇండివిజువల్గా క్యాలెండర్లు అయితే చేపించాను. పిల్లలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఫొటోస్ క్యాలెండర్లు అయితే డిస్ట్రిబ్యూట్ చేశాము. పిల్లలైతే వాళ్ళ ఫేసులు క్యాలెండర్లో చూసిన తరువాత కేకలు వేసారండి బాబోయ్, ఏమర్చారు. చాలా సంబరంగా ఉన్నింది. వాళ్ళందరివి వాళ్ళకైతే ఇచ్చేసాము, వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోమని హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి. అందరి పిల్లలకు కూడా క్యాలెండర్లో ఇచ్చేయితే వాళ్ళ ఫేసులు వాళ్ళ క్యాలెండర్లలో చూసే లోపల వాళ్ళకి చెప్పలేనంత ఆనందం వచ్చేసిందనమాట. చాలా హ్యాపీగా అందరూ కూడా కేకలు పెట్టారండి. అవన్నీ కూడా చాలా సౌండ్స్ అని నేనైతే సౌండ్స్ అన్నీ తీసేశాను. భలే కేకలేశారండి పిల్లలైతే. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ క్యాలెండర్ని నవ్వుతూ అయితే వచ్చి తీసుకున్నారు. మళ్ళీ అనుకున్నాను టీచర్స్కి కూడా ఈ విధంగా చేయించింటే బాగుండేదేమో అని. టీచర్స్కి అయితే చేయించలేదు, పిల్లలకు మాత్రమే చేయించాము. ఇవి అనమాట వాళ్ళ ఫేసుల్లో సంతోషాలైతే. హ్యాపీ న్యూ ఇయర్ సంతోషమంతా ఈరోజే వచ్చేసింది క్యాలెండర్ చూడగానే. వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కూడా తీసుకెళ్లారు. వాళ్ళ ఇళ్ళల్లో అయితే అంతా తగిలిచ్చేసుకున్నారంట. చాలా ఒక 10 మందికి అయితే క్యాలెండర్స్ రాలేదండి. అది నాకు కూడా కొంచెం బాధాకరమే. వాళ్ళు ఎప్పుడు ఫోటోగ్రాఫర్ వచ్చినా ఆబ్సెంట్ ఆ విధంగా 10 మంది అయితే మిస్ అయ్యారు. అయినా మేము సెల్ ఫోన్లో తీసి ఫోటోలు పెట్టాము. వాళ్ళు ఎందుకు అవి సరిగ్గా రాలేదు మేడం, మేము అవి చేయలేదు అన్నారు. వాళ్ళు 10 మంది అయితే హ్యాపీ. అన్హ్యాపీ ఏం చేయలేము, ఆబ్సెంట్ అయితే మనం ఏం చేయగలమండి. ఆ విధంగా వాళ్ళైతే అన్హ్యాపీ. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రతి ఒక్క పిల్లల్లో కూడా వాళ్ళ ఫేస్లో ఎంత ఆనందం అంటే అవి తీసుకుంటూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. అందరూ కూడా బాగా తీసుకున్నారు. ఇంక ఈ విధంగా వచ్చిన క్యాలెండర్లన్నిటినీ కూడా ఈ విధంగా అందరూ కూడా చూపిస్తున్నారనమాట. భలే భలేగా అనిపించిందండి వాళ్ళ కేకలు. వాళ్ళు అది అందరూ కూడా హ్యాపీగా అయితే తీసేసుకున్నారు. ఈ విధంగా చూడండి. ఇంకా హాస్టల్లో 10 మంది పిల్లలు ఉన్నారు. 5 మంది పిల్లలు అయితే ఊరికి వెళ్తామన్నారు. ఇంకా మేము 5 మంది, మా ఇంట్లో వాళ్ళు ఒక 5 మంది, ఈ 10 మంది మేము కలిసి ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము. బిర్యానీ అడిగారు, గులాబ్ జామున్ అడిగారు, చికెన్ కబాబ్ అడిగారు. అవన్నీ కూడా చేస్తానని చెప్పాను. న్యూ ఇయర్ అయితే ఆ వంటలన్నీ చేసుకొని మేమైతే ఎంజాయ్ చేస్తాము. ఇదండి ఈ వీడియో. చూడండి ప్రతి ఒక్క ఫేస్ కూడా ఎంత ఆనందం అంటే అబ్బో చాలా బాగా
ఐడి కార్డులు చేసి ఆయన కాంబో ఆఫర్ అని 3 అయితే ఇచ్చాడండి ఐడి కార్డ్స్.